చంద్రపల్లి శ్రీ మహేశ్వరి పశుపతినాథ్ దేవాలయం పునఃప్రతిష్ట ప్రారంభోత్సవం సందర్భంగా 3 రోజుల మంచి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. 3 రోజుల మంచి ఈ సంబేపల్లి గ్రామంలో గుడి దగ్గర అన్నదాన కార్యక్రమాలు, ప్రతిష్ట కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈరోజు వేలాది మందికి అన్నప్రసాదాలు వడ్డించడం జరిగింది. ప్రతిష్ట చాలా బాగా జరిగింది. మా తల్లిదండ్రుల సుకృతంతో జరిగింది. మా అన్నగారు కేదిరెడ్డి రామిరెడ్డి గారు, వాళ్ళ సతీమణి రెడ్డమ్మ గారు, మా అన్నగారు కేదిరెడ్డి వారారెడ్డి గారు, వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. దేవునికి ఈ శుభ సందర్భాన చెప్తున్నారండి. మీరు మాట్లాడండి. ఈ శుభ సందర్భాన అన్నప్రసాదం చేయడం భక్తులకి మా అదృష్టంగా భావిస్తున్నాం. కేతిరెడ్డి వారాదిరెడ్డి గారి కుమారులను ఒకప్పుడు రాయచోట్లో వివేకానంద స్కూల్ ఒకప్పుడు ఉండేది. సో ఆయన పెట్టడం లేదు. సో ఆయన కృతజ్ఞతగా వాళ్ళ కుమారులు గారి సాయం వీటిలో ఇంకొక ఎత్తే ఏంటంటే ఇంకా మేము బాగా భవిష్యత్తులో ఈ ఆలయం శ్రీ పశుపతి గుహేశ్వరి సమేత పశుపతి ఆలయాన్ని ముందు ఇక్కడ రామానంద స్వామి అనే ఆయన ఉండేవాడు. ఆయన నేపాల్ వెళ్ళిపోయి అక్కడ ఒక 10 ఏళ్ళ నుండి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చిన్న గుడి వచ్చి కట్టించారు. అదైతే ఆ గుడి లేని ఆ గుడిని బాగా కట్టాలనే ఆ ఉద్దేశం మాకు ఇంకా వచ్చి ఆ గుడిని కట్టడానికి ప్రయత్నం చేసి నేపాల్కి పోయి నేపాల్లో నుంచి అక్కడ ఉండే గుడిని చూసి వచ్చి ఇక్కడ ఇల్లు వేసి ప్లాన్ చేసి ఈ ఆలయాన్ని ఆ వారాన్ని నేను వాళ్ళ మీద పోయి చూసి వచ్చి ఇక్కడంతా ఈ గుడి ప్లాన్ అంతా వేసి ఈ గుడిని ఇంప్రూవ్ చేసి భక్తులంతా సహకారంతో ఈ ఆలయాన్ని ఈ విధంగా ఈరోజు మీరంతా చూసే విధంగా కట్టారు. ఆ భగవంతుడి అనుగ్రహంతో చేసిన నాకు ఆ సంకల్పము ఆ భగవంతుని కనిపించాడు, కనిపించాలని నాకు ఆలోచన చేశాడు. ఆ ఆలోచనతోనే నేను ముందుకు పెట్టి నేను ప్రయత్నం చేసి ఈరోజు ఈ రోజును వచ్చేట్టుగా నా పరమేశ్వరుడు నాకు చేశాను. నా పేరు వైస్ బాలది, హెడ్ మాస్టరు, దేవాలయానికి స్వామి మరియు కమిటీ అధ్యక్షుడు కూడా.
నా పేరు వారాదిరెడ్డి. నేను సమయపల్లి టీచర్గా పనిచేసినాను 30 ఏళ్ళు. నేను ఈ గుడి కట్టడానికి ఒక పెద్ద కారణం ఉంది. నాకు చిన్నప్పుడు స్వామి రామానంద అని మాకు టీచర్గా వచ్చినాడు. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఆయన మాకు సన్యాసించి వచ్చి సన్యాసిగానే ఉండి టీచర్గా మాకు సహాయం మమ్మల్ని చదివించి పెద్ద చేసినాడు. మాకు వేదాంతంగా చాలా మమ్మల్ని పెద్ద పైకి తీసుకొచ్చినాడు. ఆయన సహకారంతో నేను టీచర్ని అయినా కూడా మా ఇళ్ళలోనే అతను స్వామిని పెట్టుకొని ఉన్నాము. ఆయన తర్వాత ఆయన గుడి కడదాం నాయన సమ్మెపల్లిలో పశుపతినాథ్ టెంపుల్ కడదాం నాయన అంటా ఉన్నాడు. ఆ పశుపతినాథ్ టెంపుల్ కట్టడానికి మేము అప్పట్లో పెంచుకల బసిరెడ్డి గారు మంత్రిగా ఉంటే మా బంధువులు గారిని తీసుకొని పోయి గుడిని కడదామనుకుంటే అది కుదరకుండా పోయింది. ఆయన మీరు ఎండోమెంట్ బోర్డుతో ఆ స్థలం రాయమని చెప్పినాడు. ఆయన మాట ప్రకారం స్థలం ఎండోమెంట్ బోర్డుకి రాసినాము. రాసిన తర్వాత గుడి కట్టడానికి వీలు లేకుండా పోయింది. వీలు లేకుండా పోయిన తర్వాత స్వామి మాకు కనపడకుండా అన్ఎక్స్పెక్టెడ్ కనపడకుండా పోయినాడు. కనపడకుండా పోయిన తర్వాత నేను ఉత్తరేడియా చాలా చోట్ల చూసినాను, మాకు దొరకలేదు. ఆయన ఎప్పటికీ ఆయన పశుపతినాథ్ టెంపుల్ కట్టాలంటా అన్నాడు కదా. ఆయన కనపడకుండా పోయినాడు కదా. ఆయన కోరిక మేరకు పశుపతినాథ్ టెంపుల్ కట్టాలని చెప్పి ఒక తపన ఉండింది. ఆయన గుడికి స్థలాన్ని ఇచ్చినాడు. ఆ స్థలాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోయిన బాధ ఉండింది. ఆ బాధతో మేము ఎంతెంతో కృషి చేసి ప్రయత్నం చేసినాం. కానీ కొంత ఒక 15 లక్షలు ఖర్చు పెట్టి బేస్మెంట్ వేసినాము. మళ్ళీ మా నుంచి కాలేదు, నిలబడిపోయింది. మళ్ళీ అందులో శ్రీకాంత్ రెడ్డి మాకు ఎమ్మెల్యేగా వచ్చినాడు. ఆయన ఆశ్రయిస్తే ఆయన సహకరించి మాకు 1-10 లక్షలు తెప్పించి ఇచ్చినాడు. ఎండోమెంట్ ద్వారా మేము 26 లక్షలు అప్పటికి కట్టి దానికి డబ్బులు కట్టి గుడి మొదలుపెట్టాము. అయినా మాకు వయసు మాకు సహకరించలేదు. ప్రతాప్ రెడ్డి గారిని ఈ గుడి కట్టడానికి సహకరించమని కోరినాము. మా కోరిక మేరకు ఆయన మాకు తోడ్పడి ఈ గుడి కట్టడానికి కావాల్సిన కృషి అంతా చేసి దానికి మెటీరియల్ సంపాదించడం కానీ లేదా ఇంకా ఈ డబ్బులు కావాల్సి వచ్చింది కానీ అది వచ్చింది. మేము కట్టినది అంతా కలిసి 1,26,000 1,30,000 కంటే ఎక్కువ కాలేదు. 1,30,00,000 అయింది. ఆ 1,30,00,000 దేనికి సాగలేదు. మళ్ళా చందాలు వసూలు చేసి 2 కోట్లు దాటింది. 2 కోట్లు దాటిన తర్వాత ఇప్పుడు అది సంతోషంగా పని పూర్తి అయిపోయింది. ఈ దినము విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మా 20 ఏళ్ల కళ నెరవేరింది. ఈ దినం నాకు సంవేగుల్లో నిలబడినట్టు లేదు, స్వర్గంలో నిలబడినంత ఆనందం కలుగుతూ ఉంది. అంతగా మాకు దేవుడు గుహేశ్వరుడే మాకు ఈ శక్తిని ఇచ్చినాడు. ఈ ఆలయాన్ని కట్టించే శక్తిని ఇచ్చినాడు. మా జన్మ కృతార్థమైంది, సఫలీకృతమైంది అని చెప్పి ఆనందంతో ఉన్నాం. అది మా గురువు గారు చేసిందే కాక ఎంతోమంది భక్తాదులు లక్షలు వేలు అడిగినంతనే మాకు చందాలు ఇచ్చి సహకరించినందుకు వారందరికీ నా కృతజ్ఞతలు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ దినము ఇంతగా సహకరించిన ఈ భక్తాదులు ఇతోధికంగా ఇక మీదట కూడా ఈ గుడిని మరింత ఉన్నత స్థితికి తీసుకుపోవాలని చెప్పి మాకు సహకరిస్తూ ఉండవాలని జీవితాంతం అంతా ఈ గుడికి అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి ఈ సుబ్బారెడ్డి గారు కూడా మాకు చాలా పెద్దంత సహకారం చేసినారు. లక్షలు ఇచ్చినారు. గుడికి 10 కంటే 15 లక్షలు ఇచ్చినారు, సహకరించినారు. కాబట్టి వారికి కూడా నా కృతజ్ఞతలు. అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ఉన్నతమైన ఈ గుడిని ఈ దినం పూర్తి చేసుకున్నందుకు ఆ దేవునికి కృతజ్ఞతగా ఆనందంగా ఉంది. ఇద్దరు వారాదిరెడ్డి, సమ్మెపల్లిలో రిటైర్డ్ టీచరు, సమ్మెపల్లి. కార్యక్రమం 1, 2, 3 తేదీల్లో ఉండింది. 1వ తేదీ రామప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించినాము. ఆయన వచ్చినాడు, ప్రారంభించిపోయినాడు. తర్వాత 2వ తేదీ కాదు 3వ తేదీ శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా ఇక్కడ పెద్ద నాయకులందరూ వచ్చినారు. వచ్చి మాకు సహకరించి ఈ గుడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అది విగ్రహ ప్రతిష్ఠ కానీ, కలశ ప్రతిష్ఠ కానీ, ధ్వజస్తంభం
నడిపెట్టడం కూడా కానీ అందరినీ భక్తాదులకు వచ్చి సహకరించడం నేను పూర్తిగా సఫలం కష్టమో భరించింది ఓకే. సంతోషం.